అందరికీ వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే యాక్చువల్‌గా మేము నూజివీడులో ఉంటున్నామండి. 2021లో నుంచి ఇక్కడికి వెళ్ళిపోయాం మా ఫ్యామిలీని తీసుకొని. పిల్లలు అందరం కూడా అక్కడికే వెళ్ళాము. అప్పటి నుంచి అక్కడే ఉన్నాం కానీ డెసిషన్ చిన్న పిల్లలని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళాను కానీ దేవుడి ప్రణాళిక ఏంటో మాకైతే తెలీదు. అక్కడి నుంచి వచ్చేద్దామని చెప్పేసి ఈ సంవత్సరమే అనుకున్నాము. పిల్లల్ని తీసుకొని వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ ఫిబ్రవరి మేము యాక్చువల్‌గా ఏప్రిల్‌లో మా పాప బర్త్‌డే ఉంటే అక్కడికెళ్ళాము. స్కూల్ అయిపోతుంది కదా! సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత జూన్‌లో ఖాళీ చేసి వచ్చేద్దాం అనుకున్నాం అక్కడి నుంచి. కానీ ఫిబ్రవరి నుంచి మా మిసెస్ వాళ్ళ అమ్మగారికి థ్రోట్ క్యాన్సర్ వచ్చిందనమాట. నాకు అర్థం కాలేదు ఇంకా. అంటే మా అత్తయ్య గారి దగ్గర మా మిసెస్ ఉంటుంది. అక్కడే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ పిల్లలు అదే 1 మంత్‌లో, 2 మంత్స్‌లో తను క్యూర్ అయిపోతుంది కదా! మళ్ళీ అప్పుడు తను వెనక్కి వచ్చేస్తది కదా! మళ్ళీ మేకలో వచ్చేస్తది. మేము వచ్చేద్దాం అనుకున్నాం కానీ తను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా 6 మంత్స్ పాపం అలాగే స్ట్రగుల్ అవుతూ ఈ మంత్ సెకండ్‌న చనిపోయారండి ఆవిడ. అంటే దేవుడిని నమ్ముకోలేదు కానీ హిందూస్ మా అత్తయ్య గారు, మామయ్య గారు కూడా హిందూసే వాళ్ళందరూను. 2 తారీఖున ఆవిడ చనిపోవడం జరిగింది. మన లాస్ట్ 12న అది పెద్దదనం కూడా జరిగిందండి. దేవుడు ఇంకా ఆ యొక్క ప్రయాణంలో కూడా తనను క్షేమంగా క్షేమంగా తీసుకొచ్చాడు. సరే అని చెప్పేసి 12వ తారీఖున అక్కడ కార్యక్రమం అయిపోయింది. అది అమలాపురం దగ్గర అంబేద్కర్ గ్రామం అంటది. అక్కడి నుంచి మళ్ళీ నూజివీడు వచ్చేయడం జరిగింది. నెక్స్ట్ 13వ తారీఖుని నేను మా మిసెస్ 13వ తారీఖుని నూజివీడు వచ్చేసాము. అక్కడి నుంచి ఇంకా ఆ రోజు సాయంత్రమే మళ్ళీ ప్రయాణమే వద్దామని చెప్పేసి మార్నింగ్ నుంచి చూస్తున్నాం కానీ వ్యాన్స్ ఏం దొరకట్లేదు. ఎందుకంటే వినాయక నిమజ్జనం గురించి అసలు వ్యాన్స్ ఏమి ఖాళీ లేవనమాట. ఎవరిని అడిగినా కానీ 12,000 అలాగ అడుగుతున్నారు. మాకున్న సామాన్లు ఒక ఫ్రిడ్జును, మామూలు ఒక కూలర్ తప్ప ఇంకేం లేవనమాట. మంచం కూడా లేదు. చాలా చిన్న సామాన్లు ఉన్నాయి. దానికే 12,000 పెట్టాలని అనిపించింది నాకైతే. సరే అని చెప్పేసి మార్నింగ్ నుంచి ట్రై చేస్తుంటే ఈవినింగ్ 6 వరకు కూడా ఏమీ కన్ఫర్మ్ కాలేదు నాకు. సరే అని వేరే అతన్ని అడిగితే లాస్ట్‌కి 9,000కి అరేంజ్ చేసేసారండి. ఆ నైటు 5:30కి స్టార్ట్ అయ్యి వచ్చామనమాట. బయలుదేరాము. ప్రయాణంలో కూడా వ్యాన్ డ్రైవర్ కూడా అసలు పాపం అతనికి మధ్యలో వచ్చేసరికి నిద్ర వచ్చేసింది. అతన్ని స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు నైట్ 1 గంట అయిపోయిందండి ఇక్కడికి వచ్చేసరికి. అతనేమో నిద్రపోతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. అసలు 2, 3 సార్లు అయితే అసలు గుద్దేసాడనమాట. నేను అతన్ని ఎలాగైనా సరే మేలుకొల్పాలని చెప్పేసి పక్కనే కూర్చొని అతనితో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాను అనమాట వచ్చే వరకు కూడా అసలు మాకు చాలా భయమేసింది ఎలా తీసుకొస్తారేంటి అని చెప్పేసి. కానీ క్షేమంగా దేవుడు ఏ ఆపద రాకుండా తీసుకొచ్చాడు. కరెక్ట్‌గా సిటీలోకి ఎంటర్ అయ్యాము. అక్కడి నుంచి మాకు ఇంటికి రావడానికి 2 అవర్స్ పట్టింది. మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయిందనమాట. దేవుడు క్షేమకరంగా అసలు అనుకోని రీతిగా ఆ సామాన్లు కూడా తీసుకొచ్చేసి ఇక్కడ షిఫ్ట్ చేసేసానండి. దేవుడు కృప వల్ల ఇంకా నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ మా పిల్లల్ని ఇక్కడ తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఈ సంఘంలో గడపాలని మీరందరూ కూడా ప్రేయర్ చేయండి. మా ప్రణాళికను దేవుడు సఫలపరచాలని. దేవుడి చిత్తం ఏమేదో మనకు తెలియదు. ఈ సంవత్సరం మాత్రం పిల్లలు మాత్రం అక్కడే స్కూల్లోనే చదువుకుంటున్నారు. ఎలాగైనా సరే నెక్స్ట్ ఇయర్‌కి మీతో కూడా మేమందరం ఉండాలని చెప్పేసి మీ ప్రార్థన పర్సనల్ ప్రేయర్స్ కూడా గుర్తు చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక.